ఖతర్నాక్ కామెడీ షో. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఏం చేయాలి? అంటే ఇంతసేపు అనుసరి ఊహించుకునేసారా? మరి నిన్ను అనుకున్నావా ఏంటి? ఏమండి నేను అనుసే ఒకలా లేము, ఎందుకండి ఈ పనులన్నీ? మీ ఇద్దరికి ఈవిల్ డెడ్ కి ఇలియానాకి ఉన్నంత తేడా ఉంది. పక్కింటి సుబ్బారావు చూడండి, మెజిషియన్ అంట, రోజు ఒకటి మాయం చేస్తున్నాడండి. రాత్రికి పెగ్గుకు డబ్బులు లేకపోతే ఇంట్లో సామాన్లన్నీ నేను మాయం చేస్తా. వాడు పెద్ద మెజిషియనా? ఏమండి మా అమ్మ కనిపించట్లేదని 10 రోజుల క్రితం చెప్పా, ఒక ఏడన్నా ఇచ్చారా? మీ అమ్మ ఫోటో కనిపించలేదే, అందుకనే నా ఫోటో పెట్టి మా అత్తగారు కనిపించట్లేదని ఇచ్చా. ఇలాగే మాట్లాడుతుండండి, ఆ 16 నెంబర్ బస్ ఎక్కి ఆ సుధీర్ దగ్గర పోతా. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు, అదే బస్సు ఎక్కి నేను వినోదిని దగ్గరికి వెళ్తా. ఏమండి ఇంటికి దీపు ఇల్లాలంటారు తెలుసా? నూనె రెడీగా ఉంది, నువ్వు ఓకే అంటే కాల్చి పడేస్తా. ఇలాంటిదే అత్యవసర సమయాల్లో ఏ అద్దాలైనా పగలగొట్టచ్చంటే పక్క సీట్లో ఉన్న ముసలావిడ కళ్ళద్దాలు పగలగొట్టిందంట. ఏరే తమ్ముడు బాగున్నావా? ఇదేనా రావడం? లేదు, నిన్ననే వచ్చా, మెట్ల కింద పడుకొని ఇప్పుడు లేచి వస్తాడు. కనపడట్లేదా? ఇదేనా రావటం? మళ్ళీ అడగటం ఎందుకు నువ్వు? షూటింగ్ నుంచి వచ్చాడు. హలో రమ్య, ఉండే వస్తున్నాను. చూసావా, వాడిని చూస్తుంటే అర్థం కావట్లేదా? ఇంకొక విధ్వంసకర వీడియోకి ఏదో శ్రీకారం చుట్టాడు. అత్త మాటలు అని ఏదో ఒకటి, వాడు చాలా మంచోడండి. వాడు ఆరోగ్య శాఖ మంత్రికి ఆరోగ్యం బాగాలేకపోతే అంత చండాలంగా ఉంటది, వీడు మంచోడు అన్నా కూడా అంత చండాలంగా ఉంటది. అవన్నీ పట్టించుకో, మాకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఎల్లెళ్ళు పెళ్ళాము వర్షం రెండు మొదలైనప్పుడు బానే ఉంటాయండి, తర్వాతే చిత్తడి మా ఊరుకు ఉండదు వారం. పిల్లలు చేసుకుంటారు బా ఇల్లంతా ఏసీ పెట్టించావు, చల్లగా ఉంది. బయటికి వెళ్ళి ఏమైనా తెచ్చుకున్నా? ఏడుగా ఇంట్లో ఇస్త్రీ పెట్టి ఒకటి ఉందరా, చేస్తాను, బాగా వేడిగా ఉంటది. ఎప్పుడు చూసినా ఇదే పని, ఖాళీగా తాగకపోతే ఏదైనా చేసుకొని పని కాచుకోసా. ఎప్పుడు ఖాళీగా ఉన్నాను అనకపోతే నీ రికమెండేషన్ చేసి ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పించచ్చుగా. అక్కడ వాళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు వేరు, నువ్వు చేసే ప్రాజెక్టులు వేరు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారంటే యూట్యూబ్ ప్రాజెక్టులు ఎక్కువ చేస్తారు. వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం పెద్ద జమీందార్ గారి ఇంట్లోని వజ్రం గురించి తెలుసుకుందాం. 10 కోట్లు విలువ చేసిన ఆ వజ్రానికి కండలు తిరిగిన వీరుడు కాపలాదారుడుగా ఉన్నాడు. ఇంతటితో స్కిట్ కావాల్సిన ముఖ్యాంశాలు సమాప్తం. 10 కోట్ల విలువైన వజ్రం అంటే దాన్ని గనక కొట్టేసామంటే మన ఫ్యామిలీ సెటిల్డ్. ప్రొడక్షన్ పెద్ద కెమెరా కొనుక్కుంటా. ఏ నీ వీడియోలు నువ్వే తీసుకుంటావేంట్రా? ఇంకోటి మీద డిపెండ్ అవ్వడాడు ఇంకా. ఈ ఇంటికి ఎవడో కాపలాదారు కండలు తిరిగాడు. వీడికి బాడీ కన్నా మిసాలు పెద్దవి ఉన్నాయి. కండలు తిరిగిన వీరుడు అన్నారు, వీడు కాకులు తినే పెన్నవలా ఉన్నాడు. 100 సంవత్సరాల నుంచి ఆ వజ్రానికి కాపలాగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. కాపలా ఉన్నంతగా మీకు 100 సంవత్సరాలను ఎప్పటికైనా ఒప్పుకున్నందుకు. ఎంతో కసితో ఈ వజ్రానికి కాపలా కాస్తున్నాను రా. కసి గురించి చెప్పక వాడితోనే చెప్పారా సార్? చాలా డేంజర్. మేము ఈ వజ్ర విశిష్టతను ఒకసారి చూద్దామని వచ్చామండి. ఇంతకీ ఆ వజ్రం ఎవరు? అది మా ఆవిళ్ళండి. అవుతే పర్వాలేదు, లేదు చూసిరండి. జమీందార్ గారు మీరేనా? వజ్రానికి భారీ భద్రత అంటే అర్థం కాదు. ఎంత భారీ భద్రత ఉంది అనుకోవాలా? బొద్దుగా కాదు, బాగా గంగిరెద్దులా పెరిగారు. మేము ఈ వజ్ర విశిష్టతను ఒకసారి చూద్దామని వచ్చామండి. చూడండి. ఏ మంచి ఛాన్స్, నువ్వు వెళ్ళి కొట్టే, ఎవడైనా వస్తాడో మేము చూస్తాం. ఓకేనా? వెళ్ళు. నాకు తెలీదు మా బావ. రే తెల్లారి చల్లారిపోతుందిరా, రారా నాదరా.
బావా తింగరోడు తీర్థానికి వెళ్తే ఎరిది అంట పడ్డట్టు అదే ఖరీదు నా వెనకాల పడ్డది. ఏమే అతన్ని దారి మళ్ళిస్తాను, మీరు డైమండ్ కొట్టేయండి, ఓకేనా? నువ్వు వాడిని లైన్ లో పెట్టి రోజుల్లో నేను యముడంత వాణ్ణి వీడికి ఇది ఐటమ్ సాంగ్ ఇది. నువ్వు ఇందాటి నుంచి ఏదోలా బతికేస్తానంటే ఇలా అనుకోలేదురా నేను. ఏమండి వాళ్ళు ముగ్గురు తేడాగా ఉన్నారండి. తేడా గురించి నువ్వే మాట్లాడాలా? మంచి సమయం, ఇంకా వాళ్ళ ముగ్గురు ఇక్కడ లేరు, ఇంకా మన పని మనం తినండి. మీరందరూ వెళ్ళండి వెళ్ళండి. నేను మాత్రం ఎందుకు సార్ ఇక్కడ? నువ్వంటే నాకు ఇష్టమే, కానీ ఆ మధ్యలో జుట్టు పోలిగాడు ఉన్నాడే, వాడిదే నేను తట్టుకోలేకపోతాను. తెలిసిపోయిందా? అదే కానీ నాకు అదే కావాలి, ఓకేనా? ఆ జమీందారు అందం చూసేసి జొల్లు కార్చుకుంటున్నాడు. ఆ కర్రీదేమంటే అసూయ పడుతుంది. ఇద్దరిని చంపేయమంటావా? అర్థమైందా? నువ్వంటే నాకు ఇష్టమేనే, కాకపోతే ఆ జుట్టు ఉన్నాడు చూసావా, ఆడు అడ్డం పడుతున్నాడు ప్రతి దానికి. చంపేమంటావా? తెలిసిపోయిందా? నైట్ గా లేచేస్తా. వేసేయ్. ఈ టైంలో ఏం చేస్తున్నారు? మీకేం పని ఇక్కడ? అన్ని పనులు అయిపోయినాయి, ఇంకో పని మిగిలిపోయింది. పాపగారు మీరు ఇంకా మెలకుగా ఉన్నారే? మీ ఇద్దరికి పనులు ఉంటాయా? నాకు కూడా ఉంటాయి కదా. తెలివైన పని చేసాయి అన్నాళ్ళకి, వజ్రం మనదే అయింది. ఫోనండి. హలో, ఏ జమీందార్, నీ దగ్గర ఉంది డూప్లికేట్ వజ్రం, ఒరిజినల్ వజ్రం నా దగ్గర ఉంది. డూప్లికేట్ అంటరా? అనవసరంగా వీటి కోసం ముగ్గురు చంపాం కదరా, మరి మన ముగ్గురు పరిస్థితి సింబాలిక్. పగిలింది ఓ చిట్టి పావురమ ఎవరు పెట్టారు? Zabardast Khattarnak Comedy Show. అసలు మేము నీ కొడుకులమేనా? మరి లేకపోతే ఈ ఆకేసి పప్పేసి బొడి బొక్కేసి నీ బెప్పం పాటలు వింటున్నా. నీ కొడుకులు అంటే పాట ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే హోమ్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. నాన్న తినరా. ఇంకా నాకు వద్దు నాన్న. రే, నువ్వు అన్నం తినకపోతే బూచోడు పట్టిస్తాను. అంటే అన్నయ్యకి పట్టిస్తావా నాన్న? తమ్ముడు మరి లేకపోతే ఏమి చేయమంటారు సార్? కవల పిల్లలు అంటే ఏమో అనుకున్నాను గానీ అందులో ఒకడు ఇలా కమిలిపోతాడని నేను ఏనాడు అనుకోలేదు. నీకు నాకు తేడా ఏంట్రా? సైరా నరసింహారెడ్డికి పాత సినిమాల్లో రవణారెడ్డికి ఉన్నంత తేడా ఉందరా. అంటే అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అనే వయసు నాది. అమ్మా మంచం కింద మంచినీళ్ళు పెట్టు, మంచం మీద మందులు పెట్టు, నిద్రపోతే ఆ నిద్రలోనే పోతే తలకాడ దీపం పెట్టు అనే వయసు నీది. ఒరే, ఆడు మీ అన్నయ్యరా. ప్రతి చిన్న పనికి అమ్మయ్య అనుకునే వాడు నాకన్నయ్య ఏంటండి? అదే అమ్మ ఉంటే మీరు ఎలా గొడవ పడేవారా? అమ్ముంటే మీ ఇద్దరు గొడవ పడేవాళ్ళు, మాకు ఆ ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదా? నాన్న, మీ ఇద్దరం ఒకేసారి పుట్టాం. అన్నయ్య ఏమో అందంగా ఎదిగాడు, నేనెందుకు ఎదగలేదు నాన్న? ఒరే బాబు, మీ ఇద్దరిని నా 2 చేతులతో పెంచాను రా. అక్కడ వచ్చింది నాన్న తేడా. నన్ను కుడి చేత్తో పెంచావు కాబట్టి నేను సుకుమారంగా పెరిగాను, వాడిని ఎడం చేత్తో పెట్టావు కాబట్టి అలా ఎండిపోయాడు. నాన్న, కాలేజీకి అందరూ బైకులు వేసుకొస్తున్నారు నాన్న. నీకు కొనిపిస్తానులే నాన్న. నాకు అంతకంటే పెద్ద బండి కావాలి నాన్న. అయితే వాడికి ఒక అంబులెన్స్ కొనిచ్చు నాన్న, సేఫ్ గా వెళ్ళి సేఫ్ గా వస్తాడు. తమ్ముడు,
మీరు లోపలికి వెళ్ళండి, నేను సరదాగా ఒకసారి అలా బయటికి వెళ్ళొస్తాను. వెళ్ళేసిరా. ఏయ్, సుచి, ఐ లవ్ యూ. ఏంటి తొక్కడు వెళ్ళాడుతున్నావు? నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా. తమ్ముడు, ఆ అమ్మాయిని నేను ప్రేమించాను రా. పర్వాలేదన్నయ్య, పెద్దలన్నాక పిల్లల్ని ప్రేమించాలి, వాళ్ళకి పెళ్లి కూడా చేయాలి. అన్నయ్య, ఈ చేతులు ఆశీర్వదించాలే కానీ ఆశించకూడదన్నయ్య. తమ్ముడు, ఆ అమ్మాయిని ఎప్పుడు చూసినా నా కళ్ళు ఎలుగుపోతాయిరా. అది దీపం కొండెక్కే ముందు వచ్చే వెలుగు అన్నయ్య. తమ్ముడు, పెళ్ళవదా తమ్ముడు? బంజర భూములు బీడు భూములుగా మారతాయి గాని బీడు భూములు బంజర భూములుగా మారటం చాలా కష్టం అన్నయ్య. ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. రాజువయ్యా మహారాజువయ్యా. ఇంకెందుకండి, చుక్కల్లోకి ఎక్కడనే పాట కూడా వేసుకోండి. ఇలాంటి వాతావరణంలో నాకు కూడా అలాంటి అమ్మాయి ఉంటే బాగుంటది తమ్ముడు. చూడు, సమ్మర్ లో వేడిగా ఉందని సమాధిలో సెంటర్లు వేసి పెట్టమన్నాడంట. మనకు అవసరమా అన్నయ్య? బై ద వే, మీ నాన్నగారి ఆరోగ్యం క్షీణించింది. వయసులో ఉన్న నాళ్ళు వరిగట్టి ఆమె చుట్టూరు తిరిగితే ఇలాంటి వస్తాయి నాన్న. నాన్న అలాంటోడా తమ్ముడు? మామూలు నాన్నగారు కాదు, ఇండియాలో ఏ రైతు పండించినంత కాటన్ నాన్నగారు ఒక్కడే పండిస్తారు. అంత పెద్ద కాటన్ బిజినెస్ నాన్నది. నాన్నగారు, మీరు ఇయ్యాలో రేపో పోతారు, ఆస్తంతా ఇద్దరు పేరుని రాయండి నా నాన్న. ఒక్కడి పేరు మీద రాస్తే చాలు నాన్న. దేనికి? నువ్వు కూడా ఇయ్యాలో రేపే అన్నట్టున్నావురా. ఎక్కడ రాస్తున్నారా? మీ అమ్మ పోయినప్పుడు ఏనాడు అది దమయంతికి రాసేసా. దమయంతి అంటే ఎవరు తమ్ముడు? ఆ వీడియోలో వన్ ఆఫ్ ద క్యారెక్టర్. తమ్ముడు, నాన్నగారు ఆరోగ్యం నువ్వు చూసుకో, దాన్ని ఇడిపించుకొని నేను వస్తాను. అయితే నేను వస్తా. దేనికి? మీ ఇద్దరిని విడిపించాలి కదా. అది నిజమే కదా బాబు. బాబు, క్షేమంగా వెళ్ళి నాన్న, నీ ఊపిరాగే ముందు ఊపి ఊపి వాడు ఊపిరి ఆపేలా ఉన్నావు. ఎవరక్కడ? మున్సిపాలిటీ వ్యానికి ఒకటి డ్రైవర్ లా ఇంకోటి క్లీనర్ లా ఉన్నారు. ఎవరి? మరి నేను? ఆ మున్సిపాలిటీ వ్యాన్ నువ్వే. హలో, ఎక్కడికి వచ్చావు తెలుసా? మ్మ్. లేడీ డాన్ ఇస్ బ్యాక్. డాన్ అన్నారు, మార్చరీ వ్యాన్ లా ఉంది. ఆమెను చూడ్డానికి నీ రెండు కళ్ళు కూడా సరిపోవు తెలుసా? నిన్ను చూపించడానికి 14 కెమెరాలు సరిపోవు, నీకు తెలుసా? హలో, కత్తి లాంటి ఫిగర్ తో మాట్లాడుతున్న సంగతి మర్చిపోకు. నీలాంటిదే పుట్టే పిల్లాడు కత్తిలా పుట్టాలని ఆపరేషన్ థియేటర్ లో కత్తులు మింగిందంట. నీ అంత చూస్తా. అది. ఎక్కువ మాట్లాడేవంటే నేను మట్టిలో కలిపేస్తా. ఆ ఛాన్స్ మీకు మా అన్నయ్య ఇవ్వడు, వాడంతట వాడే కలిసిపోతాడు. తమ్ముడు, ఎక్కడ ఆ బంధించిన నా దమయంతి? ఎక్కడ మా నాన్నగారి ఆ ప్రేయసి? తెలుస్తూనే ఉంది, నిప్పులే శ్వాసగా పీల్చి పీల్చి పొయ్యి మీద పక్కన పెట్టే బూరెలాగా తయారైంది. ఎప్పుడు బాబు మీరు? శేషగిరిరావు కొడుకులం. శేషగిరి చేసిందే గబ్బు పని, మళ్ళీ గతంలోకి ఎందుకులే. అన్నయ్య రండి, దాన్ని బంధించి తీసుకుని వెళ్దాం. హలో, ఆమెను మీరు తీసుకెళ్తే మరి మేమేం చెయ్యాలో? చెక్క భజన చెయ్యాలి. ఏం మాట్లాడుతున్నారండి? ఏం ఏయ్, చెక్క భజన చేయమన్నా, చెక్కతో భజన చేయమన్నా. మనల్లా పదండి. పదండి. బాయ్స్, పాడుబడ్డ గ్రంథాలయంలో పేకాట ఆడుకునే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు విలన్లు ఏంట్రా? వీడు ఫైట్ చేయడానికి ఆగిపోయాడా, ఏదైనా పట్టేసి ఆగిపోయాడా? ఏంట్రా పంటలేసుకునే ఆట?
చెప్తున్నాడు అన్నయ్య ఏమన్నా ఫైట్ చేసావా? బయట పాడ ఊపిరి అందక పైకి లేచాను రా. అన్నయ్య, ఒక కొబ్బరి సమరు డబ్బా తెమ్మంటావా? దేనికి? మసాజ్ చేయడానికి. ఫైట్. ఎలాగుంది తమ్ముడు? 10 పరోటాల పిండి ఒకేసారి పిసికినట్టుంది అన్నయ్య. అదిరిపోయింది నీ ఫైట్. చంపేస్తా మిమ్మల్ని. శేషగిరి రావంటే శేషునా? కత్తి అయినా కొడవలైనా దింపితేనా దిగను అందా నాన్నకు ఎన్ని ఖాతాలో. ఏంట్రా ఇది? అయినా మనకి వీడితో అనవసరం. ఆస్తి పత్రం తీ. ఆస్తి పత్రాలు తీ. ఏంట్రా దీంట్లో ఇన్ని పేర్లు రాశావు? మొత్తం వాళ్ళందరినీ ఇడిపించుకు తీసుకురండి. అప్పుడు 10 మంది నాకు, ఆస్తి నీకు. కింద పడి నాకు నీ ఆస్తి నువ్వు రే. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. వారి దేవుడా వారి దేవుడా వారి దేవుడా ఏ లైఫ్ జోడు మధ్యలా వారి దేవుడా అదిరింది అన్ని వైపులా వారి దేవుడా ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా వారి దేవుడా చూస్తావు నన్ను ఇలల్లా వారి దేవుడా. డేరా బాబా శిష్యుడు దొరబాబాలా తయారవు కదరా. ఏదైనా రే బ్యాచులర్ జీవితం చాలా కష్టం రా. బ్యాచులర్ కష్టాలంటే నువ్వు బ్యాచులర్ అనే వినడం కూడా చాలా కష్టంగా ఉందిరా. ఏం మాట్లాడుతున్నారా? మన ముగ్గురు ఒకే బస్సులో వచ్చాం, కానీ ఆ అమ్మాయి జరిగి నాకెందుకు సీట్ ఇచ్చిందిరా? ఆ అమ్మాయికి పెద్దలన్నా వృద్ధులన్నా గౌరవం కాబట్టి ఇచ్చింది. అర్థమైందిరా. అరే నన్ను ఒక ఎర్రిపప్పని చేసి మాట్లాడుతున్నారు మీరు. మావా ఎర్రిపప్పు అంటే ఎవడరా? కింద పడ్డ రూపాయి కోసం వంగి పై జేబులో ఉన్న 10,000 రూపాయల ఫోన్ పగల కొట్టుకుంటాడు చూసావా? వాడే ఎర్రిపప్ప. ఏంట్రా కన్ఫ్యూజ్ అవుతున్నాను రా. నువ్వెందుకు కన్ఫ్యూజ్ అవటం? నీ కోసం పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. దేనికి? డైనోసార్లు ముందు పుట్టాయో నువ్వు ముందు పుట్టావో తెలియక. ఫ్యామిలీ అంటే ఎవరు రూమ్ ఇస్తలేదురా. ఒరే నీ లేడీ వేషం వేస్తాను రా, ఎందుకంటే అనసూయ కంటే అందంగా ఉంటాను కదరా. ఒరే అనసూయకి నీకు శ్యామలాకి పావలా శ్యామలాకి ఉన్నంత తేడా ఉందిరా. అవును, ఇంతకీ నీ ఇంటర్వ్యూ ఏమైందిరా? ఒరే రిజం ఇచ్చాను రా, ఏదో జ్యూస్ ఇచ్చింది. రోజు దగ్గు వస్తుందా అని అడిగిందా? అవునరా. స్కానింగ్ రిపోర్ట్ తీసుకెళ్ళేవారు. నీ ఇంటర్వ్యూ ఏమైందిరా? నా రిజ్యూమ్ చూడగానే అవతల బొమ్మంది అది. అవునా? అలా అనకూడదే. స్వాతి బుక్ మధ్యలో పేజీ తీసుకెళ్తే అవతలక బొమ్మనకి అవతలక బొమ్మనకి ఎటు బొమ్మనిద్దరా? ఈ బ్యాచులర్ జీవితానికి మనం ఇంకా బతకటం వేస్ట్ రా. ఏదైనా లారీ కింద పడి చచ్చిపోదాం రా. ఒరే లారీ గుద్దితే ముఖం అంతా నుజ్జు నుజ్జు అయిపోద్ది కదరా. ఇంతకంటే నువ్వు చూడటం కష్టం కదరా. ఈ బతుకులు మనకొద్దురా బాబు. బాబు ధర్మం చేయండి బాబు. బాబు నీకు మాకు పెద్ద తేడా లేదు బాబు. మిమ్మల్ని చూస్తుంటే దానం చేసేలానే ఉన్నారు. వాడు అవయవాల దానం తప్ప ఇంకే దానం చేయడండి. ఆయన చాలా చోట్ల శ్రమదానం చేసి మొక్కలు పెంచాడు. కష్టం. అయినా డబ్బులే కాదు వస్తువులు ఇచ్చినా తీసుకుంటా. నీలాంటోడే ఏదైనా ట్యాంకరే కదా అని సెప్టిక్ ట్యాంకర్ ఫోన్ చేసి స్నానం చేయడానికి వాటర్ అడిగాడంట. ఏంట్రా ఇది పాపం. ధర్మ ప్రభువులు మహాప్రసాదం ఇది ఇచ్చారు కదండి. ఇప్పటి నుంచి 2 వీలర్ మీద తిరిగే మీరు 4 వీలర్ ఎక్కుతారు. అంటే ఏంట్రా? ఇప్పటిదాకా బైక్ మీద తిరుగుతున్నావు కదా, రేపు ఏదో ఒకటి గుద్ది అంబులెన్స్ ఎక్కుతావు అంటున్నాడు. ఇలా ఖాళీగా ఉండే పనులు నాతో పాటు తిరిగి రావచ్చు కదండి. నీతో పాటు రావడానికి మాకేం పని లేదని చూసేవాళ్ళ అంటున్నాడు. ఒక్కొక్కడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారా. మనకి ఏదో ఒక రోజు టైం వస్తది. అవును, అందుకే నా ధర్మం చేయకూడదురా. బానే ఉన్నారు హీరోయిన్లు. ఏదో ప్రకటన ఇచ్చారా? చూడు 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 చూడు. నాన్న కృష్ణ, చిన్నప్పుడు అనగా తప్పిపోయావు. ఇక్కడ 10 కోట్ల ఆస్తి మరదలు నీ కోసం వెయిట్ చేస్తున్నారు. నువ్వు వస్తే నాయనా. ఒరే బా, చిన్నప్పుడు నేను మా ఊళ్ళో అందరూ కృష్ణ అనేవారు. ఒరే చిన్నప్పుడు నేను బుజ్జిగా అందంగా ఉన్నానని కృష్ణ కృష్ణ అనేవారు రా. నన్ను మాత్రం చాగంటి సోమయాజులు అనేవాళ్ళ, నన్ను కృష్ణ అనేవాళ్ళు. ప్రకటన అందరం చూసాం కాబట్టి ముగ్గురు వెళ్ళి అదృష్టవంతుడు ఎవడో తేల్చుకుందాం. ఎక్కువ చేశారంటే చంపొస్తా. ఎవడు మనవడని ఫిక్స్ అయితే వాడికే డబ్బు. ఓకేనా? పదండి వెళ్దాం.
ఒరే ఎంత పెద్ద బిల్డింగ్ రా. ఒరే ఇలాంటి బిల్డింగ్ మనం కట్టాలంటే ఏం చేయాలిరా? టాపీ మేస్త్రికి అసిస్టెంట్ గా చేయాలరా. ఎవరు నా తప్పిపోయిన మనవడు నువ్వేనా? చూసావా? ఆడి కాదే, ఇగో నేను నీ మనవణ్ణి. ఏమంటున్నాడు రా వీడు? 3 రోజుల్లో వాళ్ళ మనవడు పుట్టినరోజు ఉందంట, నేను రమ్మంటున్నాడు. లేదంటే మీరు మనవలు అంటే నమ్మేస్తాగో, నేనే మనవన్నా నీ మీద ఒట్టు. కొట్టేస్తున్నాడు. ఎవడ్రా? ఏమంటున్నాడు రా వీడు? ఈ పేపర్ లో ఉన్న ఒక్క అమ్మాయిని కూడా వదలను, నీ మీద ఒట్టు అంటున్నాడు. మరి లేకపోతే నేను తీసుకుంటాను. నేను అందగాన్ని నేను ఉంచదా? ఒరే కొట్టుకోమాకండి. మీ ముగ్గురు నా మనవల్లే అంటారు. నా మనవడు ఎవరో మీ ఇద్దరిలోనే డౌట్ గా ఉంది గానీ వీడి మీద మాత్రం నాకు ఫుల్ క్లారిటీగా ఉంది. ఒరే ఏంట్రా ఇదే? అంటే నీకు తప్పిపోయిన మనవడ కంటే పైకి పోయిన తాత కనపడుతున్నాడు రా నీలో. మనవరాల కోసం వస్తే అది సెట్ అవుతుంది. మనవడ వేషం కోసం నువ్వు వచ్చావు, మొగుడు వేషం అది ఇచ్చేసింది నీకు. ఒరే సుత్తి రాజేషు, వీళ్ళిద్దరిలో మన మనవడో నువ్వే డిసైడ్ చేయరా. ఏంటమ్మా, ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏంట్రా ఇది? బార్బర్ షాప్ సగమే కొరిగాడా? ఒరే నీది నువ్వు ఫుల్ గా గోక్కోలేవు, అవతలను గోకటం ఎందుకురా మనకు అవసరం? చిచ్చే, ఇంతకే మనం వచ్చిన పని అసలు మరదలు ఎక్కడరా? వచ్చిందే మెల్లగా వచ్చిందే, క్రీమ్ బిస్కెట్ వేసిందే, గమ్మున కూసోని ఆడే, కుదురుగా నిల్సోని ఆడే. దొరబాబు ఊరుకుంటావే వెళ్ళు. అయినా మరదలు అన్నారు, ఇది వరదల్లో కొట్టుకొచ్చింది అలాగా ఉంది. నాకు 3 బావులు బాబు గారు. వీళ్ళల్లో అసలైన బాబు ఎవరు ఇప్పుడు నేను కనిపెడతాను. దొరబాబు ఇప్పుడు చూడండి బాబు గారు, నా మొదటి బాబుతో సాంగ్. పుత్రుడా హల్లో అల్లుడా వరసే కుదిరింది, వడ్డాణం తొందరన్నది, వెడ్డింగ్ డే సిద్ధమైనది. పెళ్లి దాకా చేరుకున్నా నా రెండో బావా. ఆ సాంకేతిక సూట్ అవుతుంది రాజు. సాంగ్ రాదేంటి? సాంగ్ రాదేంటండి? వాడితో సాంగులు రావమ్మా, ఓన్లీ సీన్లే. అవన్నీ తర్వాత బావా, మనం పరిచయాలు చేసుకుందాం. ఏమైంది బావా? ఎముకలు కదా గుర్చుకున్నాయండి. నా అందం గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? టేక్ కేర్ ఫర్ యువర్ హెల్త్ అని. ఏమైందండి? అంటే హార్ట్ లో హోల్ ఉందండి, అప్పుడప్పుడు ఇలా పెయిన్ వస్తుంటది వాడికి. ఒరే ఏంట్రా మాట్లాడుతున్నా? సల్మాన్ ఖాన్ బాడీ నాది. అరే నీకు ఆయనకి విశాఖ ఉక్కుకి జిహెచ్ఎంసి తుక్కుకి ఉన్నంత తేడా ఉంది. ఇతనేనండి, ఇతనికి ఏం చలనం రాదా? అలా పట్టుకోవడంలో పీజీ చేశాడండి, పెద్ద ఫీలింగ్స్ ఏ ఉండవు వాడికి. మా బావకి వీపు మీద కుంకుడికి అంత పుట్టుమచ్చ ఉంటుంది. ఏంటి బావ పుట్టుమచ్చలేదేంటి? అంటే మొన్న పుష్కర స్థానానికి వెళ్ళినప్పుడు పోయినాయండి. ఏంటి స్నానం చేస్తే పోతాయా? పాపాలే పోయినప్పుడు బోడి పుట్టుమచ్చలు బావా. ఏ సుత్తిరాజే, మా బావలో చేరి తినడానికి టిఫిన్ తీసుకోరా. ఒరే సరిగ్గా పెసరెట్ వేయటం రాదు నీకెందుకురా? ఒక్క నిమిషం. ఏంట్రా ఫ్యాన్స్? ఎవరు ఫ్యాన్స్? ఎవరెవరో ఫ్యాన్స్. దేవుణ్ణి గెలికావు, నీకు దేత్తడి పోచమ్మ గుడే. అసలు ఎందుకండి ఇలా చేస్తారు? ఇలా చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది అంటావా? సరి గమా పద నిసా కరో 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 జల్సా. ఏంట్రా మనం వచ్చిన మ్యాటర్ ఏంటి, ఇక్కడ జరిగేది ఏంటి? మ్యాటర్ ఏంటో అర్థమవుతలేదు అసలు. ఒరే తప్పిపోయిన మనవడు సినిమా చూద్దామంటే కాసేపట్లో తప్పు చేయబోయే తాత సినిమా చూడాల్సి వచ్చేటట్టుందిరా. మీకు విషయం తెలుసా? 10 కోట్ల ఆస్తిలో నన్ను చేసుకున్న వాడికి 5 కోట్లు వస్తాయి. 5 కోట్ల మాంగళ్యం తంత్రమేనమ్మా. మిగిలిన 5 కోట్లు కావాలంటే ఏం చేయాలో తెలుసు కదా? ఎవర్రా మీరంతా? మీరెవరు? ఈ ఇంటి ఓనర్లో మేమే. మరి వీళ్ళు పనోళ్ళు. పనోళ్ళ
ఒరే మా పరిస్థితి ఏంట్రా? బామ్మ కాళ్ళు పట్టు, ఆ. మరదలకు మంచి కాఫీ పెట్టు. మా పొలంలో మొలకలు వచ్చినాయా? ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతకం పొంగే బంగారం పొంగే సింగారం చూసే నవలకం. మహామంత్రి ఏమిటి ఆ రాణి గారితో ఆ సింధులు? అంటే మీరు ఏదైనా యంత్రం ధరిస్తే గానీ సాయంత్రానికి ఏమీ చేయలేకపోతున్నారు. అందుకని నేను లీడ్ తీసుకున్నాను ప్రభు. మేము ముట్టుకోలేక కాదు, వ్రతంలో ఉన్నాం. మీరు 365 రోజులు వ్రతంలోనే ఉంటున్నారు. అదే ప్రాబ్లం ప్రభు. వచ్చి ఎంతసేపు అయింది, మా గురించి ఏం చెప్పరా? రాజాది రాజా, రోగి రాజా, యోగి కాదండి రోగే, ఆస్తమాకి ఆత్మ బంధువు, మూల శంఖానికి మూల పురుషుడు, శ్రీ 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 రక్తపోటు మహారాజు గారు ఏం చేశారు చెప్పట్లు? ఆపుని అటక ప్రసంగం. స్వయంవరంలో ఇల్లు ఎత్తి పెళ్లాడిన సంగతి మరిచితివా? పిల్లెత్తారు కాబట్టే పెళ్ళాడారు. అదే మహారాణి గారిని ఎత్తుంటే మీ సేవ ముందు మేము డాన్స్ ఆడాల్సి వచ్చేది. నకమని. సరే కాని రాజ్యంలో మమ్మల్ని ఎవరైనా అడిగారా? వల్లకాటి దగ్గర కాటి కాపరి పదే పదే అడుగుతున్నాడు ప్రభు. దేనికి? మీరు ఎప్పుడెప్పుడు వస్తారని. మహామంత్రి, రాజ్యంలో అరటి చెట్లు, చెరుకు తోటలు అన్ని ఎలా ఉన్నాయి? మీరు గత వారం పుట్టింటికి వెళ్ళారు కదా, కాస్త సుభక్షంగానే ఉన్నాయి. రాజ్యంలో ప్రజలంతా ఆరోగ్యంగానే ఉన్నారు కదా? మీరు తప్ప అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు ప్రభు. మహారాజా, నాకు బుల్లి యువరాజును ప్రసాదించండి. ఎండిపోయిన తోటలో ఏనుగు పిల్లను ఆశించటం. ఏం మాట్లాడుతున్నావు? మా జాతకంలో కవల పిల్లలు పడతారని రాశారు. ఆహా, ఖచ్చితంగా మాకు కవల పిల్లలు పడతారు. బారసాలకి రెడీ చేయండి. మీలాంటి వాడే ప్రభు. సినిమా రిలీజ్ అయిద్దో లేదో డౌట్ వచ్చి ముందే 100 days ఫంక్షన్ చేసుకున్నాడంట. రాణి గారు, రేపు మేము అడవికి వెళ్తున్నాం. పట్టుతేని తేవాలా, లేడి పిల్లను తేవాలా? తెల్లచీర తేవాలి. ఇంతకీ చైనాధిపతి ఎక్కడ? సేనాధిపతి, గూగుల్ ని చెండాడే వీరుడు, యూట్యూబ్ విధ్వంస యోధుడు మన సేన వచ్చేసాడు. సేనాధిపతి, ఎలా ఉంది మన రాజ్యం? ఎర్ర చీరలో పిచ్చెక్కింది ప్రభు. సేనాధిపతి గాడు సేనాధిపతి. వాడు అడిగింది గజరాజ్యం గురించి కాదు, మన రాజ్యం గురించి. సేనాధిపతి, మొన్న మన రాజ్యంలో వజ్రాల దొంగతనం జరిగింది. అతన్ని బంధించావా? వాళ్ళ ఆవిడని బంధించాడు ప్రభు. దేనికి? ఏమో. ఈ మయాన్ని మీరు సలహాలు సరిగ్గా ఇవ్వడం లేదు. ఎంతకైనా మంచిది సేనాధిపతి దగ్గర తీసుకోండి. వాడి దగ్గర సలహాలు? వాడు వేటికి సలహాలు ఇస్తున్నాడో తెలుసా? నా వయసు 30 సంవత్సరాలు, నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇలాంటి వాటికి సలహాలు ఇస్తున్నాడు. సేనాధిపతి, ఎప్పుడైనా సరే శత్రువులు మన మీద దండయాత్ర చెప్పేటప్పుడు తూర్పున 100 గుర్రాలు పెట్టించండి, పడమటన 200 గుర్రాలు పెట్టించండి, ఉత్తర వైపున 300 గుర్రాలు పెట్టించండి. ఇన్ని గుర్రాలు ఎందుకు ప్రభు? పెళ్లికి గాని వెళ్తున్నావా? రాజుగారు, మంత్రి గారు మంచి వేడి మీద ఉన్నారా? వెంటనే నర్తకి రావాలి. ఏం చేసావు? సేనాధిపతి కొట్టుకోకుండా కూడా మెచ్చుకోవచ్చు. ఇలా చిత్తకార్తె కుక్క చికెన్ ముక్క కోసం ఎగబడినట్టు ఏంటది? మహామంత్రికి అభిరుచి. నాట్యమయూరికి ప్రియా పచ్చడి. తగలయ్యా, అది అభిరుచి మీ ఇంటి వంట కాదే. అభివందనం. మహామంత్రి, నా నాట్యంతో మీ మతి పోగొట్టానా? కాళ్ళు చేతులు అలా ఊపితే దాన్ని నాట్యం అనరు, నరాల బలహీనత అంటారు. నరాల బలహీనత? అది పెద్ద బలహీనత? మీకున్న బలహీనతలతో పోలిస్తే పెద్ద బలహీనత ఏం కాదులే బ్రో. నత్తకి నాట్యం బాగా చేసావు. ఇంతకీ నీ పేరేంటి? మరుమల్లె దండ. కొండ మీద తొండాన్ని పెట్టుకోవాల్సింది. నాట్యం బాగా చేసింది. అయ్యో, మాకు ముచ్చటేస్తుంది. ఒక మాసు సాంగ్ చేసుకోండి. హాట్ హాట్ ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్,
వద్దు వద్దు రాజు నడుము పట్టేస్తుంది. పరమాత్మ పరమేశ అనుకోవాల్సిన వయసులో మనకి ప్రభుదేవ స్టెప్పులు అవసరమా ప్రభు? మహామంత్రి ఇంజిన్ లో ఏదో పట్టేసినట్టు మీరు జాగ్రత్తగా ఉండండి. అది ఏం ప్రాబ్లం లేదు. ఏమొచ్చింది వర్తమానం? మహారాజా శత్రువులు మన మీదకి దండెత్తబోతున్నారు. కత్తులు సిద్ధం చేయండి, యుద్ధానికి సిద్ధంగా. రాజుగారికి దూది దండలు మరి దీపాలు అన్ని రెడీ చేయండి. అయి దేనికి? ఓ అలవాట్లో క్షమించండి ప్రభు. సైతానికి పౌజే. అయ్యో మాదే రాజ్యమో తెలుసా? తెలుసండి, చీకటి రాజ్యం తెలుస్తూనే ఉంది. మిమ్మల్ని చూస్తుంటే నా రక్తం ఉడికిపోతుంది. ఆల్రెడీ ఉడికి ఉడికి మాడిపోయింది. ఒక్కొక్కడిని కాదరా 100 మందిని ఒక్కసారి పంపించు. అంతమంది ఎందుకు ప్రభు? మీరు యుద్ధానికి పిలుస్తున్నారా, మీ సంతాప సభకు పిలుస్తున్నారా? ఇన్ను చూపని వీరులు ఎంచుకొని మరీ పంపించు ప్రభు. మీరు వెన్ను చూపొద్దంటే వాళ్ళు ఇంకేవేవో చూపిస్తారు ప్రభు. నీ కథలో నిజం ఉంటే నీ ఒంట్లో బలం ఉంటే. అయ్యో అనిత, ఒంట్లో బలం గురించి ఎవరిని అడుగుతున్నావు అనిత? నేను ఆగనరా. ఒకటి రెండు. ఏంట్రాయుడు ఎన్ని పొడిచినా సావట్లేదు? ఓరి మీ అబ్బోడు కత్తి చూసినప్పుడే చచ్చాడు, మీరు అనవసరంగా పొడుస్తున్నారు. ప్రభు, మీరు ఏదో ఒక రోజు వీడి కడుపున చీల్చుకుంటూ మళ్ళీ పుడతారు. అదేంటయ్యా చీకటి కడుపును కదా? అంటే నీ కడుపునే కదరా. కదండి. ఇంతకి ఈడేడి వాడు నర్తకిని మహారాణి ఇద్దరిని. అయితే ఇక నుంచి ఈ రాజ్యానికి నేనే రాజు, నేనే మంత్రి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లె పూలు. తెల్ల చీర కట్టుకో, మల్లె పూలు పెట్టుకో, తెల్లార్లు నా పేరు బల్లించుకో. ఎందుకు? ఇదే అసలు రాత్రి, ఇదే అసలు రాత్రి. రాజబాబు కృష్ణ నిమిట్ చేసినట్టున్నాయా? ఏమండి ఎంట్రీ సాంగ్ తో నేను వచ్చాను అనుకుంటున్నారా? ఇవాళ ఆదిగాడు లేడండి, మన మీద పంచి డైలాగ్ కూడా వేయలేదు. ఇవాళ లేడని చెప్పి పెళ్లి కూడా చేసేసుకున్నానండి. నాగబాబు గారు పెళ్లి చేసుకుంటే ఎంత ఆనందంగా ఉందండి. పెళ్ళైన మగాడి బతుకు తడిసిన ఒడియం లాంటిది. అది ఎండేసుకోవాలో, వండేసుకోవాలో, కిందేసుకోవాలో. అది ఇదంతా బ్రహ్మాండ నాకు తెలుసురా. నువ్వెన్ని పంచి డైలాగులు వేసినా సరే వంశోధారకుని పుట్టింతాను నేను మగడని నిరూపిస్తాను రా. సుధా, ఏంటండి ఇవాళ రాత్రి నీకు నిద్ర లేకుండా చేస్తానే. ఏం గురక పెడతారా? ఈ మల్లెపూలు అయ్యి చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? ఇగో ఇక్కడ ఉన్న ఈ మల్లెపూలు ఇవే మనకి ఉచ్చు బిగించి మన బొచ్చు రాలిపోయేలా చేస్తాయి. ఇవి చూసే మన వాళ్ళంతా ముందుకెళ్తారు. చివరికి వీటినే పైనేసి మోసుకెళ్తారు. అంటే ఇవి మంచం పైన ఉంటే మొదటి రాత్రి, మన పైన ఉంటే చివరి రాత్రి. ఒరే ఆది, నువ్వెన్ని మాటలు చెప్పినా సరే శోభనం అనేది నువ్వు కాదు కదా, భగవంతుడు కూడా ఆయన చెప్పిందంటే తప్పే ఉందండి. ఇంతకీ ఇష్టం ఉండి పెళ్లి చేసుకున్నావు, ఇష్టం లేకుండా చేసుకున్నావా? తప్పక చేసుకున్నా. అంటే మరి నా అందమైన అమ్మాయికి నువ్వు చేసుకోవడం ఏంటి? అందం గురించి మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. ఇదిగో ఈ పాలు తాగాను అనుకో, నచ్చి వచ్చేస్తే నీలాంటోడే పడక గదిలో బలం చూపించమంటే పట్ట మంచం పైకి లేపి చూపించాడు. ఒరే ఆది, ఆడియాతో నన్ను భయపెట్టలేవురా నువ్వు. అది కాదే, ఈ పాలు ఉందా ఇది ఏజాను అనుకో. ఏంటి బీపీ టాబ్లెటా? కాదే, దొరబాబు ఇచ్చిన టాబ్లెట్. ఇది రాని రోజు, మళ్ళీ రాజీ అల్లుకున్న రోజు. చేతులు వణుకుతున్నాయి. అయ్యో, దేనికైనా మంచి తాళాలు గుర్తు పెట్టుకోండి. చిచి, అది కాదు. మొదటిసారి శోభనం చేసుకుంటున్నాను కదా, భయంతో కాళ్ళు చేతులు వణుకుతున్నాయి అంటున్నాను. మరి నాకు భయం రావట్లేదు కదండి. వచ్చే అది కాదే, 3 మంచాలు రెడీ చేయించాను. 3 మంచాలు దేనికండి? ఫస్ట్ నైట్ లో మంచం విరిగిపోద్దా, రెండో నైట్ లో రెండో మంచం విరగొట్టేస్తానా, మూడో నైట్ లో మూడో మంచం విరిగిపోద్దా మాట. నీలాంటోడే ఫస్ట్ నైట్ కాకముందే పెళ్ళానికి వాంతులు కాలేదని ఏడ్చాడంట.
ఒరే నువ్వు దూరంగా వెళ్ళిపోయినా దెయ్యంలాగా నన్ను ఎత్తుకురా తినేస్తావు. నన్ను శోభనం చేసుకోరా అదే నువ్వెన్నైనా చేరు. శాంతి ఏమండి మర్చిపోయానండి డైలాగా అది కాదండి. పెళ్ళి అయితే నా కులదైన టెంకాయ కొట్టుకుంటా అనుకున్నాను. మొక్కులు ఉంచకూడదు. వెళ్ళిపో. మా ఆవిడ వచ్చే లోపల ఈసారి టీవీ పెట్టుకుంటాను. నమస్కారం. ఈ రోజు ఫస్ట్ నైట్ కి సంబంధించిన ఆసనాల గురించి తెలుసు. అయ్యో ఆవోయ్ మనకు కావాల్సిందే వచ్చింది టీవీలో. చెప్పు. ముందుగా 2 చెయ్యిలు ఇలా చాపి ఇలా చేయకూడదు. ఇలా చేస్తే ఇక్కడ అలిసిపోయి అక్కడ ఎనర్జీ దొబ్బు. తరువాత ఇలా చేయకూడదు. ఎలాగే చెయ్యాలి. ఇలా చేస్తే పిల్లలు పుట్టే అవకాశం కలుగుతుంది. చిచ్చి నువ్వు నాకు నచ్చలేదు. టీవీ కట్టేస్తాను. వచ్చావా మంచం మీద కూర్చోవే బాబు. బాబు నాకేంటే బాబు దడ వచ్చేస్తుంది. వయసు వల్ల యవ్వనంలోని మామూలుగా ఉండదు ఇది. వచ్చాడండి పూలు తీసేసి కొత్త పూలు వేయాలని బాబు. నలుగు ఎవరురా నువ్వు? పూల కాంట్రాక్ట్ నాకే కదా ఇచ్చారు. ఆల్రెడీ వేసావు కదా. ఏంటి నలుగు పైన పూలు తీసి కొత్త పూలు వేయడం నా అలవాటు. ఒరే ఇంకా ఇక్కడ పూలే నలగలేదురా. పూలు నలగలేదా? వచ్చి గంట అవుతుంది కదా, నలపాలి కదా. చెప్పించి కొట్టేస్తాను ఆ తపని. మెల్లగా కరగని 2 మనసుల దూరం చల్లగా తెరవని. శాంతి నేను ఇక్కడ ఉన్నా బయటకు కాసేపు కూర్చోను. చెప్పించి కొట్టేస్తాను ఈ తపని. ఎలా బయటకి? అబ్బబ్బబ్బా చిన్నతనంలో ఈ కష్టాలు ఏంటో నాకు అర్థం అవుతలేదు. ఉండు చెప్తాను. వయ్యారంగా కూర్చోవే. ఎవరు తలుపు కొడుతున్నారండి? రాఘవ్ గారు. జతా సుజాత ఇటు వచ్చిందా? రాఘవ్ గారు మీ సుజాత ఇక్కడికి ఎందుకు వస్తుందండి? మరి ఆవిడ ఎందుకు సుజాత అంటే అలా పలికింది? ఆవిడ ఎవరు పిలిచినా పలుకుతాదండి బాబు. రాఘవ్ గారు ఇవాళ నా శోభనం అండి. అయ్యో వద్దండి, నా మాట వినండి. చెప్తాను. చెప్పండి. ముడతలు పడిన వయసులో మడత మంచాలు ఎక్కకూడదండి. రాఘవ్ గారు మీకు ఒక విషయం తెలుసా? నుడతలు నాకున్నా మీకు లేవు కానీ వయసు ఇద్దరిది మాత్రం ఒకటేనండి. నా మాట వినండి చెప్తాను. నా శోభనం వద్దండి. గో ఈ వయసులో రిస్క్ తీసుకోకూడదు. చాలా డేంజరు. మీకు ఏదైనా పట్టకూడదని పట్టేసింది అనుకోండి, మిమ్మల్ని ఇద్దరు పట్టుకుని తీసుకెళ్లాల్సి వస్తుంది. మీకు దండం పెడతానండి, మీరు వెళ్ళండి శోభనానికి టైం. సరే వెళ్ళిపోతా. సుజాత కనిపిస్తే పంపించా. నేను పంపిస్తాను. నేను ఒట్టు 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 సుజాత సుజాత వెళ్ళండి. అయ్యో సుజాత ఎవడు రాడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మనిషిలో లోతుగా కురుగుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతి పురుగును కలిసి కనిపించే నిజం ఒకటే ఆకలి. ఎవరండి మీరు? ఇతడు ఎలాగే అర్థం కాలేదా? అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో. అర్థమైంది. ఎందుకు వచ్చారు అంటున్నాను. అంటే పెళ్లికి మిమిక్రీ ఆర్టిస్ట్ అని డబ్బులు ఇచ్చారండి, అడ్వాన్స్ 5,000. పెళ్లి అయిపోయింది, శోభనం అండి. ఓ పని చేయండి, మా అబ్బాయికి బారసాలకి చేతురు కానీ లేదండి, ఒకసారి అడ్వాన్స్ తీసుకుంటే కంప్లీట్ అయిన తర్వాత నేను వెళ్తానండి. మీ పని మీదే, నా పని నాదే. ఇప్పుడు సాయి కుమార్ గారు మంచం మీద కూర్చున్నప్పుడు ఎలా మాట్లాడతారు? రావుతూ నీకిప్పుడు శోభన కావాలా? అలా లెగడు. ఇప్పుడు హైపర్ ఆది రైజింగ్ రాజు గురించి మాట్లాడుతున్నారు సాయి కుమార్ గారు. హైపర్ ఆది రైజింగ్ రాజు వావ్ చాలా అద్భుతంగా చేస్తారు. నిజంగా ఆది నీ పంచులు పెట్టుంటే చాలా బాగుంటాయి తెలుసా అని అనగానే హైపర్ ఆది అన్నారు. అది ఎక్కడ మాట్లాడేటండి అని మాట్లాడదు కదండి. ఇప్పుడు సాయి కుమార్ గారు రైజింగ్ రాజు అవసరాల కోసం దారు తొక్కే పాత్రలు తప్ప.
ఉండు కూర్చో కూర్చోదే. ఏయ్! ఎక్కడున్నావు? బయటికి రా, బయటికి రా, బయటికి రా, బయటికి రా, బయటికి రా. సుధా సుధా నన్ను ప్రేమించి ఈ డక్కులాడిని పెళ్లి చేసుకుంటావారా నువ్వు? ఎవరితండి ఇది? నన్ను ప్రేమించాడని చెప్తానాగా. ఒరే నీకు ఒంట్లో ఓపిక లేదు, ఇద్దరు కావాల్సి వచ్చిందా నీకు? గురుగారు నలిగిపోయా పూలు. నేను నలిగిపోయినరా. ఎవరే ఓ పని చేయరా, నీకు ఎలాగ షూటింగ్ కి ఇద్దరు లేడీస్ కావాలి కదా యూట్యూబ్ కి, వీళ్ళిద్దరిని వాడుకో, నేను వెళ్ళిపోతాను. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప మనుషులు లోతుగా కురుకుపోయిన ధర్మం ఒకటే అహం. నీకు దండం పెడతారా రే, వెళ్ళరా.